గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు ఫస్ట్ ఇయర్ ఇంగ్లీష్ సెకండ్ సెమ్లోని యూనిట్ 1లో కోలిక్యులేషన్స్ గురించి తెలుసుకుంటాం. వాట్ ఈజ్ ది కోలిక్యులేషన్స్? కోలిక్యులేషన్స్ అంటే పదాల కూర్పు అన్నమాట. కోలిక్యులేషన్స్ అంటే పదాలని కూర్చడమే కోలిక్యులేషన్స్ అంటే. ఈ పదాల కూర్పులో ఏముంటుంది అంటే కోలిక్యులేషన్స్ ఆర్ వర్డ్స్ దట్ ఆర్ ఫ్రీక్వెంట్లీ ప్లేస్డ్ టుగెదర్. ఏంటంటే ఇవి ఫ్రీక్వెంట్లీ ప్లేస్డ్ టుగెదర్, తెలిసి ఒక ప్లేస్లో కలిసి ఉంటాయి, ఒకే చోట అవి గ్యాదర్ అయి ఉంటాయి. కొన్ని పదాలు అవి ఒకదానికి ఒకటి విడిగా ఉంటే అది వేరే మీనింగ్ వస్తుంది, కానీ అవి ఏంటంటే ఫ్రీక్వెంట్లీ ప్లేస్ టుగెదర్ కలిసే ఉంటాయి, అవి కలిసే ఉంటాయి. సో ఏ కొలిక్యులేషన్స్ ఇన్ ఇంగ్లీష్ ఈజ్ ఏ గ్రూప్ ఆఫ్ 2 or more words that are often found together, either English speech or English writing. అయితే ఈ కొలిక్యులేషన్స్ అనేవి ఈ గ్రూప్ ఆఫ్ 2 or more words, ఈ రెండు కానీ అంతకంటే వర్డ్స్ని కలిపి ఉంటాయి. అంటే దట్ ఆర్ ఆఫెన్ ఫౌండ్ టుగెదర్, ఒక రెండు కానీ అంతకంటే వర్డ్స్, ఎక్కువ వర్డ్స్ కలిసి ఉంటాయి. ఆ వర్డ్స్ కలిసి ఉన్న వర్డ్స్ని, అదే ఆ వర్డ్స్ ఇంగ్లీష్లో అవ్వచ్చు, కానీ ఇంగ్లీష్లో కానీ, ఇంగ్లీష్ స్పీచ్లో కానీ, అలాగే ఆ ఇంగ్లీష్ రైటింగ్లో కానీ, ఇంగ్లీష్ స్పీచ్లో కానీ కొన్ని వర్డ్స్ కలిసి ఉంటాయి. 2 or more words, గ్రూప్ ఆఫ్ వర్డ్స్. ఆ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ అలా కలిసి ఉన్న పదాలని ఏమంటారంటే కాలిక్యులేషన్స్ అంటారు. అంటే కూర్పు, పదముల కూర్పు అనమాట. ఆ పదాల కూర్పుని కాలిక్యులేషన్స్ అని పిలుస్తూ ఉంటారన్నమాట. అయితే ఈ కాలిక్యులేషన్స్ అంటే ఏంటి, దీని గురించి ఇంకా వివరంగా మనం తెలుసుకుందాం. తర్వాత చూడండి, ఈ కాలిక్యులేషన్స్లో అంటే మనం మాట్లాడే ఇంగ్లీష్ స్పీకింగ్లో కానీ, ఇంగ్లీష్ రైటింగ్లో కానీ కొన్ని గ్రూప్ ఆఫ్ వర్డ్స్ గ్యాదర్ అవుతూ ఉంటాయి. అంటే అవి వేలుగా 2 words కావచ్చు, మోర్ దెన్ 2 కంటే ఎక్కువ కావచ్చు వర్డ్స్. ఫ్రీక్వెంట్లీ అవి ఏంటంటే కలయికతో ఉంటారు. అటువంటి ఉన్న వర్డ్స్ ఏంటంటే కొలిక్యులేషన్స్ అన్నమాట. అయితే ఇక్కడ ఏం చెప్తున్నాడు, దిస్ ఈజ్ ఇంపార్టెంట్ బికాజ్ వైలెన్స్ దేర్ ఆర్ అదర్ వర్డ్స్ అవైలబుల్ దట్ సర్టన్లీ మేక్ సెన్స్. అంతేకాకుండా చూడండి, ఇక్కడ ఇంపార్టెంట్, ఇక్కడ ఈ కొలిక్యులేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకని ఇంపార్టెంట్ అంటే దట్ అదర్ వర్డ్స్ కూడా ఈ కొలిక్యులేషన్స్ లో కొన్ని గ్రూప్ ఆఫ్ వర్డ్స్ ఇవ్వకుండా మిగతా వర్డ్స్ కూడా, వేరే వర్డ్స్ కూడా, అంటే సర్టెన్ వర్డ్స్ ఉంటాయి గ్రూప్ ఆఫ్ వర్డ్స్. ఆ సర్టెన్ వర్డ్స్ కాకుండా వేరే వర్డ్స్ కూడా వచ్చి వీటితో ఏమవుతుందంటే సర్టెన్ మేక్ సెన్స్ కలిగి ఉంటుంది, సెన్స్ కలిగి ఉంటారు. అంటే వేరే వర్డ్స్ కలగటం వల్ల ఏమవుతుందంటే సెన్స్ కలిగి ఉంటుంది. అయితే ఇక్కడ ఏం చెప్తుంటే కొలిక్యులేషన్స్ ఆర్ వర్డ్స్ దట్ ఆర్ మోస్ట్ ఆఫెన్ యూజ్డ్ టుగెదర్. ఈ కొలిక్యులేషన్స్ లో ఉన్న వర్డ్స్ ఎక్కువగా మాటికి ఏంటంటే ఆ పదాలే కలుస్తూ ఉంటాయి, ఆ పదాల్లో వేరే వచ్చి కలుపుతూ ఉండదు సాధారణంగా. మీకు ఉదాహరణ తర్వాత చెప్తాను. ఆ పదాలే వచ్చి కలుస్తూ ఉంటాయి మోస్ట్ ఆఫెన్, మాటి కూడా. అదే చెప్తుంది ఇక్కడ, కొలిక్యులేషన్స్ ఆర్ వర్డ్స్ దట్ ఆర్ మోస్ట్ ఆఫెన్ యూజ్డ్ టుగెదర్. ఈ కొలిక్యులేషన్స్ ఉన్న వర్డ్స్ ఏంటంటే మాటికి అవే వచ్చి జాయిన్ అవుతూ ఉంటాయి, కలుస్తూ ఉంటాయి, కూడుకుంటూ ఉంటాయి. అండ్ టు అండర్స్టాండ్ విచ్ వర్డ్స్ టుగెదర్ మోస్ట్ ఆఫెన్ ఇన్ ఇంగ్లీష్, మనం అర్థం చేసుకోవాలి మాటికి ఏ పదాలు కలయితో ఉంటున్నాయి, ఏ పదాలు అయితే కలిసి ఉంటున్నాయి అనేది మనం ఏం చేయాలంటే మనం అర్థం చేసుకుంటూ ఉండాలి. మనం బాగా చదువుతూ ఉంటే పేపర్స్ కానీ, న్యూస్ పేపర్స్ కానీ, చిన్న స్టోరీ బుక్స్ కానీ చదువుతుంటే ముఖ్యంగా ఏ వర్డ్స్ మాటికి కలిసి ఉంటున్నాయి అనే విషయం మనకి వివరంగా తెలుస్తుంది. అందుకని ఇక్కడ ఏమంటున్నాడు, టు అండర్స్టాండ్ విచ్ వర్డ్స్ గో టుగెదర్ మోస్ట్ ఆఫెన్ ఇన్ ఇంగ్లీష్. దే ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కొలిక్యులేషన్స్. అయితే ఇందులోనే రకరకాలైన కొలిక్యులేషన్స్ ఉన్నాయి. అంటే పదాల కూర్పు, కొలిక్యులేషన్స్ అంటే ఏంటి, పదాల కూర్పు. రకరకాలైన కొలిక్యులేషన్స్ ఉన్నాయి ఇందులో. ఆ రకరకాలైన కొలిక్యులేషన్స్ ఏంటనేది కాలిక్యులేషన్స్ అనేది మనం తెలుసుకుందాం. కొలిక్యులేషన్స్ అంటే గ్రూప్ ఆఫ్ వర్డ్స్ టుగెదర్, కొన్ని వర్డ్స్ కలయిక, లేకపోతే 2 or more గ్రూప్ ఆఫ్ వర్డ్స్ కలిసి ఉంటాం, టుగెదర్ కలిసి ఉంటాం, నేను కొలిక్యులేషన్స్ అంటారని చెప్తాను.
అది ఇంగ్లీష్ మనం మాట్లాడేటప్పుడు అలాగే కలిసి ఉంటాయి, అలాగే రిటర్న్లో కూడా మనకి ఇంగ్లీష్లో రిటర్న్లో కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి. కానీ ఆఫెన్ మాటిమాటికి అయితే ఈ కొలిక్లేషన్స్ కొన్ని మాత్రం విడిపోకుండా అదే విధంగా కలిసి ఉంటూ ఉంటాయి. అవి ఎప్పటికీ అలాగే జాయిన్గా ఉంటూ ఉంటాయి. ఆఫెన్ మాటిమాటికి చూస్తే అప్పుడు ఎలా తెలుస్తుందంటే యూ హ్యావ్ అండర్స్టాండ్, మనం అర్థం చేసుకోవాలి. నువ్వు అర్థం చేసుకుంటే ఏ పదాలు ఎక్కడెక్కడ విడిపోకుండా కలిసి ఉంటున్నాయి అనేది మనకి తెలుస్తూ ఉంటుంది అన్నమాట. అయితే ఇక్కడ చాలా టైప్స్ ఆఫ్, ఇక్కడ కొన్ని ఏంటంటే దేర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కొలిక్లేషన్స్ ఉన్నాయన్నాడు. ఆ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కొలిక్లేషన్స్ ఏంటో మనం చూద్దాం. చూడండి, ఇందులో కొన్ని టైప్స్ ఆఫ్ క్వాలిఫికేషన్స్ ఉన్నాయని చూడండి చెప్పాను. సమ్ టైప్లలో క్వాలిఫికేషన్స్, కొన్ని టైప్ల క్వాలిఫికేషన్స్ చూసినట్లయితే, అంటే క్వాలిఫికేషన్ అంటే ఏంటి చెప్పాను, పదాల కూర్పు అని చెప్పంటాం. మీకు చూసినట్లయితే ఎగ్జాంపుల్ చూసినట్లయితే పే అటెన్షన్. ఈ పే అనేది అటెన్షన్ అనేది రెండు పదాల కలయిక. ఈ పే అటెన్షన్ ఇది ఎప్పుడు దాన్ని వేరేగా రాయటం కుదరదు. ఇంకా పే అటెన్షన్. ఫాస్ట్ ఫుడ్ మనం చూసిన బయట హోటల్స్ అటువంటి ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ అని పెడుతూ ఉంటారు. ఫాస్ట్ ఫుడ్, ఓకే. ఈ ఫాస్ట్ ఫుడ్ మేక్ యాన్ ఎఫర్ట్ అండ్ పవర్ఫుల్ ఇంజిన్. ఈ ఏంటంటే ఒక ఆర్డర్లో ఉండేటువంటి పదాలు, ఒక క్రమంలో ఉండేటువంటి పదాలు. వీటిని వెనక్కి ముందుకు మార్చడానికి కుదరదు. ఇవి ఎప్పుడు కూడా ముఖ్యంగా ఎప్పుడు కూడా కలిసే ఉంటారు. ఇవన్నీ కూడా గ్యాదర్ టుగెదర్. ఇవన్నీ కూడా రెండు అవ్వచ్చు, వర్డ్స్ రెండు కంటే ఎక్కువ అవ్వచ్చు, గ్రూప్ ఆఫ్ వర్డ్స్ అవ్వచ్చు. కానీ ఇవన్నీ కూడా ఎలా ఉంటాయంటే కలిసే ఉంటామంటే ఈ వర్డ్స్ అన్ని పదాలన్నీ కూడా కలిసి ఉంటాయి. ఏంటంటే చూడండి, ఇక్కడ పదాలు కలిసి ఉండలేదు. పే అటెన్షన్, ఫాస్ట్ ఫుడ్ ఫాస్ట్ అనకూడదు, ఫాస్ట్ ఫుడ్. మేక్ ఎన్ ఎఫర్ట్ అన్నాను. అంతేకాకుండా పవర్ఫుల్ ఇంజిన్ పవర్ఫుల్ అంటారు. పవర్ఫుల్ ఇంజిన్ అంటే అవన్నీ కూడా అక్వార్టర్లోనే కలిసి ఎప్పుడు కూడా ఉన్నటువంటి వర్డ్స్ అనమాట. వీటిని ఏమంటారంటే క్వాలిఫికేషన్స్ అంటారు. వీటిని కొన్ని క్వాలిఫికేషన్స్ అంటారు. అయితే కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు సెంటెన్స్ రూపంలో, వాక్య రూపంలో కూడా ఎగ్జాంపుల్స్ ఇవ్వడం జరిగింది. చూడండి, ఇక్కడ ఈ హ్యాడ్ ఇంటెండెడ్ టు టేక్ ఏ హాలిడే ఇన్ న్యూయార్క్. అతను న్యూయార్క్లో ఒక రోజు ఈ హ్యాడ్ ఇంటెండెడ్ టు టేక్ ఏ హాలిడే, ఒక రోజు హాలిడే తీసుకోవాలనే ఉద్దేశం. అతను న్యూయార్క్లో ఉంటున్నాడు. న్యూయార్క్లో ఉన్నప్పుడు అతను ఏంటంటే ఒక హాలిడే, రోజు సెలవు తీసుకోవాలనే ఉద్దేశం కలిగి ఉన్నాడు. అంటే ఏంటి, టు టేక్ ఏ హాలిడే అనే పదం కూర్పు ఉండాలి, క్వాలిఫికేషన్ ఉండాలి. టు టేక్ ఏ హాలిడే. ఇంకోటి ఏం చెప్తున్నాడంటే he wanted to see if he could get a job with us. get a job అనేది క్వాలిఫికేషన్, అంటే కొన్ని పదాలు కూర్పు అన్నమాట. get a job. చూడండి, ఇక్కడ he wanted to see if he could get a job with us. అంటే మాతో పాటు ఉద్యోగం చేయాలని మేము కోరుకుంటున్నాము. I wanted to see, నిన్ను కూడా మాతో పాటు ఉద్యోగం చేయాలని మేము కూడా చూస్తున్నాం. నీకోసం అతను కూడా మాతో పాటు ఉద్యోగం చేయాలని కోరుకుంది చూస్తున్నాం అని చెప్పడం అన్నమాట. తర్వాత వాడు ఏమిటంటే మై గోల్స్ ఫర్ టు గో బ్యాక్ టు స్కూల్ అండ్ గెట్ ఏ డిగ్రీ. మై గోల్స్, అతనికి ఉన్న లక్ష్యాలు ఏంటంటే మళ్ళా స్కూల్కి వెళ్ళి చదువుకొని అలాగే డిగ్రీ పొందాలని చూస్తున్నాడు. అంటే ఏంటి, ఇక్కడ వర్డ్స్ కొలియేషన్ ఏంటంటే గెట్ ఏ డిగ్రీ. ఇదేంటిది, గెట్ ఏ డిగ్రీని పొందడం అన్నమాట. గెట్ క్వాలిఫికేషన్ అంటే కొన్ని పదాల కలయిక అనమాట, కూర్పు అనమాట. కొన్ని పదాల కూర్పు, అది క్వాలిఫికేషన్స్. తర్వాత ఇంకేంటంటే he was beginning to get angry. He was beginning to get angry. He was beginning to get angry. Get angry
ఏంటంటే కాలిక్యులేషన్, ఇది ఏంటంటే కలయిక అన్నమాట గెట్ యాంగ్రీ అనేది. తర్వాత షీ షుడ్ మేక్ ఏ రైట్ చాయిస్. She should make a right choice. She should make a right choice. Make a right. Make a right. Make a right. అంటే అతను ఆమె ఒక ఖచ్చితమైన చాయిస్ ఎంచుకుంది, పద్ధతిని ఎంచుకుందని చెప్తారు. మేక్ ఏ రైట్ చాయిస్, అయితే ఖచ్చితమైన నిర్ణయాన్ని తీసుకుంది అని చెప్పడం అన్నమాట. రైట్ డిసిషన్ తీసుకుందని చెప్పాలి. అంటే మేక్ ఏ రైట్ అనేది ఇది క్వాలిఫికేషన్. ఈ పదం ఎప్పుడు కూడా అలా కలిసి ఉంటుంది. మేక్ ఏ రైట్ చాయిస్ ఆర్ మేక్ ఏ రైట్ డిసిషన్. ఇటువంటి పదాలు అన్నప్పుడు కూడా అలా కలిసి ఉన్న పదాలు ఏంటంటే కొన్ని పదాల యొక్క కలయికని ఏం చేస్తారంటే కాలిక్యులేషన్స్ అంటారు. అదేవిధంగా కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఆ ఎగ్జాంపుల్స్ ఏంటి చూద్దాం. మరికొన్ని ఎగ్జాంపుల్స్ చూసినట్లయితే ఇక్కడ కుడ్ యూ డూ ఏ ఫేవర్ అండ్ లీవ్ మీ అలోన్. ఇక్కడ ఏంటంటే డూ ఏ ఫేవర్ అనేది క్వాలిఫికేషన్. అంటే ఏంటి? కుడ్ యూ డూ ఏ ఫేవర్ అండ్ లీవ్ మీ అలోన్. నువ్వు నాకు ఫేవర్గా ఉండి ఏం చేస్తావంటే నేను ఒంటరిగా ఉండడానికి నాకు అనుమతి ఇయ్యి, లీవ్ మీ అలోన్ అని చెప్తున్నాను. అంటే ఇక్కడ క్వాలిఫికేషన్ ఏంటి? క్వాలిఫికేషన్స్ ఏంటంటే డూ ఏ ఫేవర్. ఇక్కడ ఏం చేస్తుందంటే ఇక్కడ చూడండి, కుడ్ యూ డూ ఏ రిపోర్ట్ ఫర్ మీ. నా కోసం నువ్వు రిపోర్ట్ చేయగలవా? నా కోసం నువ్వు రిపోర్ట్ చేయగలవా? అందుకనే ఏమంటే రిపోర్ట్ ఇవ్వగలవా. కుడ్ యూ డూ ఏ రిపోర్ట్ ఫర్ మీ. ఇక్కడ డూ ఏ రిపోర్ట్ అని క్వాలిఫికేషన్, డూ ఏ రిపోర్ట్ అనేది క్వాలిఫికేషన్. అలాగే ఐ లైక్ టు డూ హోంవర్క్. నేను హోంవర్క్ చేయటం నాకు ఇష్టం. డూ హోంవర్క్ అని క్వాలిఫికేషన్. డూ హోంవర్క్ అనేది క్వాలిఫికేషన్. డూ హోంవర్క్. అలాగే ద కంపెనీ ఈజ్ అబౌట్ టు గో బ్యాంక్రప్ట్. ఇక్కడ ద కంపెనీ ఈజ్ అబౌట్ టు గో బ్యాంక్రప్ట్ అనేది క్వాలిఫికేషన్. గో బ్యాంక్రప్ట్. ద కంపెనీ ఈజ్ అబౌట్ గో బ్యాంక్రప్ట్. బ్యాంక్రప్ట్ అంటే దివాళా తీయటం. అందుకే ఇక్కడ ఏంటంటే ద కంపెనీ ఆల్మోస్ట్ దివాళా తీసిందని చెప్పడం. గో బ్యాంక్రప్ట్. ఓకే, గో బ్యాంక్రప్ట్. ద కంపెనీ ఈజ్ అబౌట్ గో బ్యాంక్రప్ట్. ఇవి కొన్ని ఉన్నటువంటి సెంటెన్స్ తో కూడినటువంటి ఎగ్జాంపుల్స్. ఈ ఎగ్జాంపుల్స్ ఏమున్నాయండి? క్వాలిఫికేషన్స్ ఉన్నాయి. అంటే పదాల కలయిక ఉన్నాయన్నమాట. పదాల కలయిక ఇందులో ఉన్నాయి ఈ క్వాలిఫికేషన్స్. అయితే ఇంకా కొన్ని ఉన్నాయి, చూద్దాం. అంటే ఇక్కడ టైప్స్ ఆఫ్ క్వాలిఫికేషన్స్ లో ఏమేమి ఉన్నాయి ఏంటనే దాని గురించి కూడా మనం చూద్దాం. చూడండి, ఇక్కడ టైప్స్ ఆఫ్ క్వాలిఫికేషన్స్ ఉన్నాయి. మనం ఈ టైప్స్ ఆఫ్ క్వాలిఫికేషన్ లో ఏం చెప్తుందంటే ఇట్ ఈజ్ ఇంపార్టెంట్ టు అండర్స్టాండ్ దట్ ద ఇంగ్లీష్ లాంగ్వేజ్ హ్యాస్ ఏ లార్జ్ నెంబర్ ఆఫ్ క్వాలిఫికేషన్స్. మనం అర్థం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఏంటంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో చాలా రకాలైనటువంటి లార్జ్ నెంబర్ ఆఫ్ క్వాలిఫికేషన్స్ ఉన్నాయి. చాలా ఎక్కువ క్వాలిఫికేషన్స్ ఉన్నాయి. అంటే పదాల కూర్పు ఎక్కువగా ఉంటుంది ఇంగ్లీష్లో. రకరకాలైన పదాలతో కూడినటువంటి కూర్పు ఎక్కువ ఉంటుంది. కన్స్ట్రక్షన్స్ ఉంటాయి, వర్డ్ సెంటెన్స్ కన్స్ట్రక్షన్. అంటే ఇక్కడ ఏమంటారు? ఇట్ ఈజ్ ఇంపార్టెంట్ టు అండర్స్టాండ్ దట్ ద ఇంగ్లీష్ లాంగ్వేజ్ హ్యాస్ ఏ లార్జ్ నెంబర్ ఆఫ్ క్వాలిఫికేషన్స్ బట్ దే ఆల్ ఫాల్ ఇంటూ ద ఫాలోయింగ్ కేటగిరీస్. అయితే అవన్నీ కూడా ఏంటంటే కొన్ని కేటగిరీస్లోకి వస్తూ ఉంటాయి. ఇవన్నీ లార్జ్ నెంబర్ ఆఫ్ క్వాలిఫికేషన్స్ ఉన్నప్పుడు కూడా ఇంగ్లీష్లో అవి కొన్ని కేటగిరీస్కి మాత్రమే అవి రావడం జరుగుతుంది. ఆ కేటగిరీస్లోకి వచ్చినటువంటి ఏమిటంటే దట్ యాడ్వర్బ్స్ అండ్ ఎడ్జెక్టివ్స్. దీస్ క్వాలిఫికేషన్స్ రిలేట్ టు హౌ యూ డిస్క్రైబ్ సంథింగ్ ఇన్ పర్టికులర్. అయితే మనం కొన్ని క్వాలిఫికేషన్లో కొన్ని
దానికి సంబంధించినటువంటి విషయాలనే అంటే క్వాలిఫికేషన్కి సంబంధించినటువంటి విషయాలను మనం ఏం చేస్తామంటే పర్టికులర్గా ఏం చేస్తామంటే మనం వర్ణిస్తూ ఉంటాం, డిస్క్రైబ్ చేస్తూ ఉంటాం కొన్ని విషయాలను మాత్రమే. ఈ డిస్క్రైబ్ చేస్తూ ఉంటే ఇక్కడ ఏంటంటే దేర్ ఆర్ వర్డ్స్ దట్ కుడ్ బి యూజ్డ్ ఇన్స్టెడ్ బట్ ఇన్ ఇంగ్లీష్లో కూడా కొన్ని సార్లు ఏం చేస్తామంటే కొన్ని వర్డ్స్ని యూజ్ చేస్తూ ఉంటాం ఇంగ్లీష్లో. ద వర్డ్స్ దట్ కుడ్ బి యూజ్డ్ ఇన్స్టెడ్ బట్ ఇన్ ఇంగ్లీష్లో మాత్రమే. కానీ ఇంగ్లీష్లో మన ఇద్దరు కొన్ని వర్డ్స్ని ఏం చేస్తామంటే మనం ఇలా పర్టికులర్గా వాటిని మనం క్వాలిఫికేషన్ చేస్తూ ఉంటాం, పర్టికులర్గా మనం వాటిని క్వాలిఫికేషన్ చేస్తూ ఉంటాం. అయితే ఈ యొక్క యాడ్వర్బ్స్ అండ్ ఎడ్జెక్టివ్స్లో ఇంకా ఏమేమి ఎగ్జాంపుల్స్ ఉన్నాయి ఏంటి అనే దాని గురించి కూడా తెలుసుకుందాం. సో ఇక్కడ యాడ్వర్బ్స్ అండ్ ఎడ్జెక్టివ్స్లో ఉన్న క్వాలిఫికేషన్స్ ఏంటంటే చూస్తే ఇక్కడ మేజర్ ప్రాబ్లం అనే ఒక వర్డ్ ఇక్కడ 2 పదాలు ఇచ్చాడు. మేజర్ ప్రాబ్లం అని ఏంటంటే ఇఫ్ యు ఆర్ ట్రైంగ్ టు సే దట్ సంథింగ్ హ్యాస్ గాన్ రాంగ్, ఒకవేళ మేజర్ ప్రాబ్లం అని అంటే అది రాంగ్గా పరిగణించబడుతుంది అన్నది. అందుకని ఇఫ్ యు ఆర్ ట్రైంగ్ టు సే దట్ సంథింగ్ హ్యాస్ గాన్ రాంగ్ దెన్ టెల్ సంబడి దట్ యు ఆర్ ఫేసింగ్ ఏ మేజర్ problem. Facing a major problem. Facing a major problem is correct calculations. ఏం చెప్తున్నాడంటే మనం సాధారణంగా మేజర్ ప్రాబ్లం అని అనకూడదు, మేజర్ ప్రాబ్లం అని అనకుండా ఏమనాలంటే అలాగంటే మాత్రం అది రాంగ్ అవుతుంది, గాన్ త్రూ రాంగ్ అవుతుంది సంథింగ్. కానీ ఇక్కడ ఏమనుకుంటున్నాడు, ఇక్కడ ఏది కరెక్ట్ సెంటర్, ఇక్కడ కరెక్ట్ క్వాలిఫికేషన్ అంటున్నాడు ఫేసింగ్ ఏ మేజర్ ప్రాబ్లం. ఫేసింగ్ ఏ మేజర్ ప్రాబ్లం ఎగ్జాంపుల్ చెప్పండి. ఫేసింగ్ ఏ మేజర్ ప్రాబ్లం, ఫేసింగ్ ఏ మేజర్ ప్రాబ్లం. అతను మేజర్ ప్రాబ్లం ఎదుర్కొంటున్నాడు, ఈజ్ ఫేసింగ్ ఏ మేజర్ ప్రాబ్లం ఆల్సో, అలాగని చెప్పచ్చు. ఇది కరెక్ట్ కాలిక్యులేషన్ అంట. అంతేగాని మేజర్ ప్రాబ్లం అనేది కరెక్ట్ కాలిక్యులేషన్ కాదని చెప్తున్నా ఇక్కడ ఎగ్జాంపుల్. ఏది కరెక్ట్ కాలిక్యులేషన్? ఫేసింగ్ ఏ మేజర్ ప్రాబ్లం ఈజ్ కరెక్ట్ కాలిక్యులేషన్. ఇది కరెక్ట్ కాలిక్యులేషన్. అంటే నేను కొన్ని ఇచ్చాడు కాలిక్యులేషన్ ఎగ్జాంపుల్స్ విత్ ఎడ్జెక్టివ్స్ అండ్ నౌన్స్. ఎడ్జెక్టివ్స్ అండ్ నౌన్స్ చూసినట్లయితే ఎడ్జెక్టివ్స్ అండ్ మరలా ఎడ్జెక్టివ్స్ నౌన్స్ చూసినట్లయితే ఏముంటుందంటే చూడండి, ఇక్కడ ఎడ్జెక్టివ్ నౌన్స్ చూసినట్లయితే ఇంటర్నల్ ఇంటర్నల్గా తగిలిన దెబ్బ అనమాట. ఇంజూర్ గాయపడతాం ఇంటర్నల్ ఇంజూర్ అని అంటారు దాని. తర్వాత ఏమనంటే ఇంటర్నల్ ఆర్గన్. ఇంటర్నల్ అంటే లోపల ఉండేటువంటి ఆర్గన్ అనమాట. లోపల అనే మీనింగ్ వస్తుంది ఇంటర్నల్ ఆర్గన్. అవయవం, ఆర్గన్ అంటే అవయవం, లోపల ఉండేటువంటి అవయవం. ఇర్రిపేరబుల్ డ్యామేజ్ అంటే బాగు చేయలేనటువంటి డ్యామేజ్ అయిందనమాట. దాన్ని ఇంకా రిపేర్ చేయడానికి పనికిరాదనమాట. అటువంటి దాన్ని ఇర్రిపేరబుల్ డ్యామేజ్, బాగు చేయడానికి వీలు లేనటువంటి డ్యామేజ్ అయిందనమాట. ఇప్పుడు ఏమన్నా ఇప్పుడు ఏంటంటే ఇక్కడ ఎడ్జెక్టివ్స్ అండ్ నౌన్స్ చూసినట్లయితే ఇర్రిపేరబుల్ డ్యామేజ్ అని చెప్పడం జరుగుతుంది. ఇక్కడ చూడండి జాయింట్ అకౌంట్ ఇది కరెక్ట్ సెంటెన్స్. ఇవన్నీ కూడా కరెక్ట్ క్వాలిఫికేషన్స్. ఇప్పుడు చెప్పేవన్నీ కూడా ఏంటంటే కరెక్ట్ క్వాలిఫికేషన్స్. ఇలాగే చెప్పాలి ఇన్ స్పీకింగ్ ఆర్ రైటింగ్లో కానీ స్పీకింగ్లో కానీ ఈ విధంగానే ఉండాలి క్వాలిఫికేషన్స్. ఇవే కలయిక. అందుకని క్వాలిఫికేషన్ అంటే ఏంటంటే పదాల కలయిక అంటే ఇదే. ఇక్కడ ఏం చెప్పాడు పైన మేజర్ ప్రాబ్లం కాకుండా ఫేసింగ్ ఏ మేజర్ ప్రాబ్లం ఈజ్ కరెక్ట్ క్వాలిఫికేషన్ అని చెప్పి. అలాగే ఇక్కడ ఎడ్జెక్టివ్స్ కానీ నౌన్స్ కానీ చూసినట్లయితే ఇంటర్నల్ ఇంజూర్ అనాలి. అలాగే ఏమనాలి ఇంకా మళ్ళా ఇంటర్నల్ ఆర్గన్ అనాలి, ఇంటర్నల్ ఇంజూర్ అనాలి, లేకపోతే ఇంటర్నల్ ఆర్గన్ అనాలి. ఇర్రిపేరబుల్ డ్యామేజ్ అనాలి, అంటే బాగు చేయడానికి వీలు లేనటువంటి డ్యామేజ్ అనమాట, ఇర్రిపేరబుల్ డ్యామేజ్. తర్వాత ఏమన్నా జాయింట్
జాయింట్ అకౌంట్ అన్నారు, జాయింట్ అకౌంట్, జస్ట్ కాజ్ అనాలి. ఇవన్నీ కూడా కరెక్ట్ కాలిక్యులేషన్స్, ఇవన్నీ కూడా కరెక్ట్ కాలిక్యులేషన్స్. ఏంటంటే ఇవి జాయింట్ అకౌంట్, జాయింట్, జస్ట్ కాజ్, జస్ట్ కాజ్. అలాగే కీ ఇష్యూ, ముఖ్యమైన ఇష్యూ, కీ ఇష్యూ, కీ రోల్, ముఖ్యమైన పాత్ర. ఇవి అన్నీ కూడా కరెక్ట్ కాలిక్యులేషన్స్. ఇవన్నీ కూడా క్యాలిక్యులేషన్స్లో ఉన్నటువంటి టైప్స్ ఆఫ్ క్యాలిక్యులేషన్స్. అంటే యాడ్వర్బ్ అంటూ వెర్బ్ క్యాలిక్యులేషన్స్, అంటే ఎడ్జెక్టివ్ నౌన్ క్యాలిక్యులేషన్స్, ఇవన్నీ కూడా ఇందులో ఉన్నటువంటి క్యాలిక్యులేషన్స్. అలా ఇంకేమన్నా చూద్దాం. తర్వాత చూసినట్లయితే క్యాలిక్యులేషన్స్లో నౌన్ అండ్ వెర్బ్ సంబంధించిన క్యాలిక్యులేషన్, నౌన్ అండ్ వెర్బ్ సంబంధించిన క్యాలిక్యులేషన్ చూసినట్లయితే, when attributing a verb to a noun, some phrases are just more often combined than others. So this is a form of calculations. కొన్నిసార్లు మనకి ప్రయత్నిస్తే చేస్తూ ఉంటాం. ఏంటంటే ప్రైజెస్తో కూడినటువంటి క్యాలిక్యులేషన్స్ ఉంటాయి, అలాగే వెర్బ్ టు నౌన్, వెర్బ్కి నౌన్ క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా, సో దిస్ ఫార్మ్స్ ఆఫ్ క్యాలిక్యులేషన్, ఇవన్నీ కూడా వెర్బ్, నౌన్, వెర్బ్, ఎడ్జెక్టివ్స్, యాడ్వర్బ్, ఎడ్జెక్టివ్స్, ఇవిలాగా క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. ఇవన్నీ కంబైన్తో కూడినటువంటి క్యాలిక్యులేషన్స్ ఉంటాయి అన్నమాట. ఇక్కడ ఉదాహరణ చెప్తున్నాడు, ఇక్కడ కొన్ని ఉదాహరణ చెప్తున్నాడు. ఏంటంటే ఇక్కడ లైన్స్ రో అని చెప్తున్నాడు. when describing what a does in an aggressive fight for. అయితే ఇక్కడ లైన్ గర్జిస్తుంది, రోర్ అంటే గర్జించు. అక్కడ ఏంటంటే మనం డిస్క్రైబ్ చేసినట్లయితే, దాన్ని వర్ణించినట్లయితే ఏ విధంగా ఈ యొక్క లైన్స్ అగ్రెసివ్గా ఉన్నాయి, చాలా కోపంతోనూ, ఆకలితో, చాలా కోపంతో, భయంకరమైన కోపంతో ఉన్నాయి అనేది, అగ్రెసివ్ ఫైట్, చాలా భయంకరమైన అగ్రెసివ్, చాలా కోపంతో కూడుకున్నటువంటి ఫైట్తో ఉన్నాయో తెలుస్తుంది అనమాట. అవి గర్జిస్తున్నాయండి. ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్, యూ వుడ్ ఎక్స్పెక్ట్ టు సీ ఇట్ బీయింగ్ డిస్క్రైబ్డ్ యాజ్ ఏ లైన్స్ రోర్. అసలు యాక్చువల్గా మనం ఏం మాట్లాడాలి క్యాలిక్యులేషన్లో చెప్పాలంటే లైన్స్ రోర్ అనాలి. కానీ సాధారణంగా ఏమని చెప్తూ ఉంటాయంటే ఈ కుడ్ సే యూ లైన్స్ షౌట్ అని అంటాం. షౌట్ అంటే అరవటం. ఇక్కడ లైన్స్ షౌట్ అనేది వర్తించదు, ఆ వర్డ్ క్యాలిక్యులేషన్ కుదరదు. అది ఏమనాలి, లైన్స్ రోర్ అని చెప్పాలి. ఏమని చెప్పాలి, లైన్స్ రోర్ అని చెప్తూ ఉండాలి. అంటే వైలెస్ట్ యూ కుడ్ సే లైన్స్ అవుట్ ఈవెన్ బేస్ రోర్. ఇది కూడా మనకి బేస్ రోర్ అని కూడా అనవచ్చు, కానీ ఇట్ ఈస్ లెస్ కామన్. ఇది సహజంగా ఏంటంటే ఇది కామన్గా చెప్పింది ఏది, లైన్స్ అవుట్ అనేది. కానీ అలా కాదు, ఏమనాలి దాన్ని, ఏమనాలి, లైన్స్ రోర్ యాజ్ ఈ లైన్స్ యాజ్ లైన్స్ రోర్ అని చెప్పాలి. లైన్స్ రోర్ అని చెప్తూ ఉండాలి. ఇవి క్యాలిక్యులేషన్స్ అంటే. ఇంకా క్యాలిక్యులేషన్స్లో ఇంకేమి రకాలు ఉన్నాయి ఏంటి అనేది తర్వాత నెక్స్ట్ క్లాస్లో తెలుసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ.